మేముండే క్వార్టర్స్ లో చాలా చెట్లు ఉంటాయి. ఢిల్లీలో పొల్యూషన్ ఎంత ఉంటుందో చెట్లు కూడా అన్నే ఉంటాయి, అయినా సరే పొల్యూషనే డామినేట్ చేస్తూ ఉంటది. సో ఈ కాయలు చూసారా, మల్బరీ చెట్టు మా క్వార్టర్స్ వెనకాల ఉందన్నమాట. అంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చూపించా కదా, ఈ కాంపౌండ్ లో చాలా పనికొచ్చే చెట్లు ఉన్నాయి. ములక్కాయ చెట్టు, ఇలా మల్బరీ చెట్టు, నేరేడు కాయలు, నిమ్మకాయలు, అరటి చెట్లు, ఇంకా కరివేపాకు చెట్లు అయితే లెక్కే లేదు. క్వార్టర్స్ కి ఒకటి ఉంటది. వీటితో పాటు రకరకాల ఫ్లవర్స్ చెట్లు కూడా ఉంటాయన్నమాట. అసలు ఎవరు పెట్టారో తెలియదు కానీ అన్ని యూజ్ అయ్యే మొక్కలే. దీంతో పాటు బోలెడంత ఖాళీ ప్లేస్ ఉంటుంది, మనకు కావాల్సిన ఆకుకూరలు గానీ వెజిటేబుల్స్ అన్ని పెంచుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించాను. ఈ వెనకాల ప్లేస్ లోనే నేను చాలా మొక్కలు పెంచాను. పెద్ద పెద్ద ఆనపకాయలు, ఆకుకూరలు చాలా హార్వెస్ట్ చేశాను అనమాట. ఈ సీజన్ అంతా కూడా మల్బరీస్ బాగా వస్తాయి. ఎక్కువ వస్తే వీటితో మల్బరీ జామ్ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని కిందే పడిపోతున్నాయి. అందుకే కొన్ని వాష్ చేసుకుని తినేసాము. పైకి తీసుకొచ్చాక వాష్ చేసి ఇప్పుడే కొని తీసుకొచ్చారంటే మా అన్నయ్య నిజంగా కొని తెచ్చాను అనుకున్నాడు. వీటి టేస్ట్ మాత్రం స్వీట్ గా చాలా బాగున్నాయి. మీ ఇంట్లో మల్బరీ చెట్టు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. బాయ్.